ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొక్కసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో ఆరాధన సందేశాలు మనము వినుచు ఉన్నాము. అసలు ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన ఎలా చెయ్యాలి, ఆరాధన ఎవరికి చెయ్యాలి, ఆరాధన ఏ విధంగా చేయాలి, మనం ఎలాంటి స్థితిగతులు కలిగి ఉండి ఆరాధన చేయాలి, ఆరాధనలో వేటి మీద మనం ఫోకస్ పెట్టాలనే విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనము ఆరాధన సందేశాలు, ఆరాధన ఉపదేశముల గురించి 4 ఎపిసోడ్స్, 4 భాగాలు మనం ఆలోచన చేశాం. మొదటి భాగంలో ఆరాధన అంటే వేరు, ప్రార్థన అంటే వేరు అని చెప్పడం జరిగింది. ఆరాధన అంటే ఏంటో కాదు, ఆరాధనకు వచ్చి ఇక్కడ అడుక్కోవడం కాదు, కానీ ఆరాధన అంటే దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఎవరో తెలుసుకుని ఆయనకు మనము చెల్లించడానికి రావాలి. ఆరాధన అంటే పే చేయడం అన్నమాట. దేవుని వల్ల మనం దేన్నైతే పొందుకున్నామో పొందుకున్న వాటిని బట్టి మరలా దేవునికి మనం తిరిగి చెల్లించడానికి రావాలి. అది మనం మొదటి భాగంలో మనం విన్నాం. ఆరాధన అంటే, వర్షిప్ అంటే ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి మనం మరలా ప్రార్థన చేయడం కాదు. ఆరాధన అంటే ప్రార్థన వల్ల మనం దేన్నైతే పొందుకున్నామో అది ఎవరైతే మనకు అనుగ్రహించారో ఆ దేవుణ్ణి మనం గుర్తించి, ఒకవేళ ఆరోగ్యాన్ని ఇచ్చేది అంటే ఆరోగ్య ప్రదాత యెహోవా రఫా, స్వస్థపరిచి యెహోవా నీకు వందనాలైన మన హృదయాంతరంలో నుంచి స్తుతించుట కొరకు మనం ఇక్కడికి రావాలి. ఆరాధించుట కొరకు, గణపరచుట కొరకు, కీర్తించుట కొరకు, మహిమపరచుట కొరకు మనం ఇక్కడికి రావాలని మొదటి భాగంలో చెప్పడం జరిగింది. మనం కష్టాల్లో, శ్రమల్లో ఉన్నాము, వేదనలో ఉన్నాము. ఈ లోకంలో ఆ కష్టాల నుంచి మనం ఎవరు తప్పించలేరు, మనల్ని ఎవరు కూడా రక్షించలేని సమయంలో దేవుడు మాత్రమే రక్షిస్తాడు. కాబట్టి దేవుడు రక్షకుడు కాబట్టి నన్ను రక్షించే నా రక్షక, నేను నిన్ను సన్నిధిస్తున్నానని చెప్పేదే ఆరాధన అని మొదటి భాగంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆరాధన అంటే ప్రార్థన కాదు. ప్రేయర్ అనే పదం వేరు, వర్షిప్ అనే పదం వేరు. దయచేసి గమనించండి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అంటే మేము ప్రార్థనకి వెళ్తున్నామని చెబుతారు. ఆదివారం ఆరాధనకు వస్తూ చాలామంది క్రిస్టియన్స్ చెప్పే మాట ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారని అంటే మేము ప్రేయర్కి వెళ్తున్నామండి. నో, ప్రేయర్కి వెళ్తున్నాం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. అది మేము ఆరాధనకు వెళ్తున్నాం అంటే దేవుడు ఎవరో మేము తెలుసుకున్నామో, నిజ దేవుడు మేము తెలుసుకున్నాము. మేము తెలుసుకున్న దేవుడు మాకు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడో వాటిని బట్టి మేము దేవునికి మరలా తిరిగి చెల్లించడానికి వెళుతున్నాము, పే చేయడానికి వెళుతున్నాం. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం పదాలు మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. పే చేయడం అనమాట ఆరాధన అంటే. ఇక రెండో భాగంలో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో మనం విన్నాం. ఇక మూడో భాగంలో ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో విన్నాం. 4వ భాగంలో తండ్రిని మర్చిపోతున్నారు. ఈరోజు వర్షిప్లలో తండ్రి అయిన దేవుని మర్చిపోతున్నారు, సమస్తము కూడా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. అది పరిపూర్ణం అవ్వట్లేదు. మీ జీవితాల్లో మీరు తండ్రిని ఆరాధనలో ఏమాత్రం కూడా మరవకూడదని మీ జ్ఞాపకాలకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వినని వారు వినే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు 5వ భాగంలో మనం వెళ్దాం పిల్లరా. ఆరాధనలో 5వ కోణంలో, 5వ ఆలోచనలో మనం ముందుకెళ్దాం. ఈరోజు మనము ఆరాధన అంటే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పనా? ఇదిగో ఇలా చర్చిలో కూడుకుని సమూహముగా, సంఘముగా అందరూ పాటలు పాడి, ప్రార్థన చేసి, స్తుతులు చెల్లించి, వాక్యాన్ని విని, కానుకలు చెల్లించి, తర్వాత బలలో చేయి వేసి ఈ విధంగా ముగింపు ప్రార్థన చేసుకుని ఆత్మీయుల యొక్క సహవాసము కలయికలో కలిసేదే ఆరాధన అనుకుంటాము. కానీ ఈ ఆరాధనకు పెట్టబడిన పేరేంటంటే ఇది సామూహిక ఆరాధన. మరొక బాట ఇది సంఘ ఆరాధన, అంతేగాని వ్యక్తిగత ఆరాధన కాదు. మీరు గమనించండి, బైబిల్లో ఉన్న భక్తులందరినీ మీరు చూడండి, వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి అమోఘముగా, అత్యంత ఘనముగా దేవుణ్ణి వారు ఆరాధించిన వారు. ఒక విషయం చెప్పనా, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతే సంఘములో మనం పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేము. నాట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనము అనుదినము కూడా, జీవితాంతము కూడా వ్యక్తిగతంగా, అంటే సంఘములో, సమూహములో మనం లేనప్పుడు మనకు ఏదైతే వ్యక్తిగత జీవితం ఏదైతున్నదో, వ్యక్తిగత సమయం ఏదైతున్నదో, వ్యక్తిగత దినములు ఏవైతే ఉన్నవో, వ్యక్తిగత సమయంలో మనం వ్యక్తిగతముగా దేవుణ్ణి మనం ఆరాధించకపోతే గనక సంఘములోకి వచ్చినప్పుడు
ఉన్నప్పుడు వారు దేవుణ్ణి పరిపూర్ణముగా ఆరాధించలేరు. అందుకే ఇక్కడ లీడింగ్ చేసేవాళ్ళు పదే పదే చెబుతారు, అందరూ కలిసి పాడండి, అందరూ కలిసి పాడండి, అందరూ కలిసి పాడని అనే ఆ యొక్క గతి ఆయనకి ఎందుకు వచ్చిందో చెప్పనా, ఆ దుస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందో చెప్పనా, సంఘానికి వస్తున్న వారు వ్యక్తిగత ఆరాధకులు కారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఆ యొక్క లీడింగ్ పాటలు పాడించేవారు కానీ, గాయకులు కానీ, లేదంటే సంఘ కాపరి కానీ అందరూ పాడండి, అందరూ స్తుతులు చెల్లించండి, అందరూ మీరు సైలెంట్గా ఉంటున్నారు, మౌనంగా ఉండకుండా పదే పదే సేవకుడు చెబుతున్నాడు. దానికి అర్థం ఏంటి చెప్పిన, ఇక్కడ వస్తున్న వారిలో మీరు వ్యక్తిగత ఆరాధికులు కారు అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఒకవేళ వ్యక్తిగతంగా మన జీవితంలో గొప్ప ఆరాధకులు ఏమనుకోండి, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అత్యంత గొప్పగా మనం ఆరాధన చేస్తాం ప్రియమైన దేవుని వారు. నాట్ దిస్ పాయింట్. వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ప్రతిరోజు కూడా మన దేవుణ్ణి సంఘంలో లేని సమయంలో మనం వ్యక్తిగతంగా పర్సనల్గా ఇండివిజువల్గా మనం దేవుని కనుక ఆరాధించగలిగితే, సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ స్వరములు, ఆ గానములు సమూహంలో పాడేసరికి అది అత్యంత గంభీరంగా అది దేవుణ్ణి మనం ఆరాధించే సమయం అవుతుంది ప్రియులారా. కానీ ఆరాధనకు వచ్చిన తర్వాత కూడా అందరూ స్వరాలు వినబడవు చూడండి, అందరూ దేవుని స్తుతించలేరు చూడండి, అందరూ దేవుడిని మహిమపరచలేరు చూడండి. దానికి కారణం ఏంటంటే వ్యక్తిగత ఆరాధికులుగా ఈరోజు మనుషులు ఉండలేకపోతున్నారు. కానీ బైబిల్లో అలాంటి పరిస్థితులు లేవు. బైబిల్లో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి కీర్తనాకారులు ఎవరైతే ఉన్నారో, వారి జీవితాల్లో సమూహంలో ఉన్నప్పుడు ఘనముగా ఆరాధించేవారు. అదే సమయంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు, వారు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అమితంగా ఆరాధించేవారు. ఎవరు తమ జీవితంలో వ్యక్తిగతంగా గొప్ప ఆరాధన చేయగలరో వారు సంఘములో దేవునికి మరింత ఘనముగా ఆరాధించగలరు. లేదు వ్యక్తిగతంగా ఆరాధన లేదంటే మా జీవితాల్లో మేము ఏ రోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోపోయేంత వరకు మా పనులే కానీ దేవుణ్ణి ఆరాధించడమా, అప్పుడప్పుడు కావాలంటే ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేసుకున్నాము, కానీ దేవుణ్ణి ఆరాధించిన దాఖలాలు మా జీవితంలో లేదంటే కనుక మనం సంఘంలోకి వచ్చి ఎలా ఉండాలి చెప్పిన, మృతులు వలె చలనము లేని వారి వలె ఉంటాం. బాధ అనిపించినా అది నిజం. మన ఆత్మీయ జీవితము ఏ స్థితిలోనికి వెళ్ళిపోతుందో మనం గమనించగలగాలని వాడబడిన పదం అది. సంఘంలోనికి వచ్చి మనం మౌనవ్రతం చేసామనుకోండి, ఇక రావడం ఎందుకంటుందో లేఖనము. సంఘంలో నువ్వు మౌనవ్రతం చేయకుండా ఉండాలంటే ఇంటి దగ్గర నువ్వు నోరు విప్పి దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుని, ఆయన గుణాలు తెలుసుకుని, ఆయన వ్యక్తిత్వం తెలుసుకుని, ఆయనకి క్యారెక్టర్ తెలుసుకుని, ఆయనకి యాట్రిబ్యూట్స్ తెలుసుకుని, ఆయన లక్షణాలు తెలుసుకుని, ఆయన కార్యాలు తెలుసుకుని, ఆయన నామాలు తెలుసుకుని ఎరిగిన దేవుడిని మనము. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తారు, కానీ మేమైతే మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తాము. సమరయ స్త్రీతో ప్రభు పలికిన మాట. మాకు తెలిసిన దానిని, ఏం తెలుసు నీకు దేవుడి గురించి అంటే, ఇదిగో దేవుని యొక్క నామాలు మాకు తెలుసు, దేవుని యొక్క గుణాలు మాకు తెలుసు, దేవుని యొక్క కార్యాలు మాకు తెలుసు, దేవుడు చేసిన అత్యంత ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన విలువలు మాకు తెలుసు, ఆయన కలిగి ఉన్న లక్షణాలను బట్టి, ఆయన కలిగి ఉన్న నామాలను బట్టి ఆయన ఎవరో మాకు తెలుసు. కాబట్టి మేము వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా మేము దేవుణ్ణి ఆరాధిస్తామనే వ్యక్తిగత ఆరాధికులుగా మనం ఉండాలి. అంటే మన జీవితంలో ఎప్పుడు మనం వ్యక్తిగత ఆరాధికులుగా ఉంటామో సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాగా చెప్పాలంటే సంఘ కార్యక్రమాన్ని కూడా ఒకరొకరు నిలబడి నడిపించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఒక ఫార్మాట్ తెలుసు కదా, ఇదిగో ఆరాధన అంటే మన ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ ఫార్మాట్లో వన్ బై వన్ పాటలు పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, స్తుతులు చెల్లిస్తూ ఉంటారు, దేవునికి కనెక్ట్ అయిపోతారు. నా పేరు పిలిస్తే వెళ్దాంలే, ప్రార్థన చేయడానికి అమ్మో నా పేరు పిలవకూడదు. కొంతమంది అనుకుంటారు, అమ్మో నా పేరు పిలవకూడదండి, ఎందుకు రావడం దేవుని సన్నిధికి, అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత పాట పాడనంటే వదిలేయండి, ప్రార్థన చేయండి అంటే నా పేరు పిలవకపోతే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. అది మన జీవితంలో మన సాక్ష్యానికి, క్రైస్తవ జీవితానికి అది మంచిది కాదనే వాస్తవాన్ని మనం బైబిల్ ఆధారంగా గమనించాలి. దీని సమస్తం యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడికి వచ్చి మనం మౌనంగా ఉండకుండా మన హృదయాంతరంగంలో నుంచి మనం దేవుని సన్నతించాలంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము ఆరాధించువారమై ఉండాలి. నా పాయింట్ ఏంటంటే, వ్యక్తిగత ఆరాధన మనము నిర్లక్ష్యము చేయకుండా మనం జీవించాలి. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథములో 34వ కీర్తన,
కీర్తనల గ్రంథములోని 34వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదువుదాం ప్రియులారా. ఇది దావీదు కీర్తన, ఇది దావీదు గారి కీర్తన. దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేను అనేది సింగులర్, అది ఏకవచనము. ఒక వ్యక్తి యొక్క ఆరాధన గురించి మాట్లాడబడుతున్న మాట అది. నేను అనే ఒక వ్యక్తిగా నేను ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఆల్ ద టైం, సదాకాలము, ప్రతి క్షణము కూడా నేను దేవుణ్ణి నేననే పదాన్ని మీరు నొక్కి పట్టుకొని జ్ఞాపకం ఉంచుకోనండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించడం అంటే ఆరాధిస్తాను. తర్వాత ఎప్పుడు ఆరాధిస్తావంటే నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రతిరోజు, ప్రతి నిత్యము, అనుదినము, నిత్యము నేను నిత్యము దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధిస్తానంటున్నాడు దావీదు గారు. మన జీవితాల్లో నేను లేదా నీవు వ్యక్తిగతంగా దేవుని నీవు ఆరాధించగలిగిన వారిగా నీ కుటుంబంలో, నీ ఇంట్లో కనుక నీవు ఉండగలిగితే, నీ వర్క్ ప్లేస్లో కూడా దేవుని మహిమార్థం, దేవుని ఆరాధించే స్థితిలో కనుక నీవు ఉండగలిగితే, మనముగా కూడుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అంటున్నాడు మూడో వచనంలో నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. మొదటి వచనంలో నేను యెహోవాను స్తుతిస్తానన్నాడు. మొదటి వచనంలో నేను యెహోవాను ఆరాధిస్తానన్నాడు. మూడో వచనంలో అంటున్నాడు మీరందరూ నాతో కూడి రండి, ఇప్పుడు మనము ఆరాధిద్దామంటున్నాడు. చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును తర్వాత అత్యంత గొప్ప ఆరాధికునిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరన్నారంటే దావీదు గారే. ఆయన తర్వాతే ఎవరైనా ఆరాధనకు చక్కటి డెఫినేషన్ ఏర్పాటు చేసిందే దావీదు గారు. యేసుక్రీస్తు రాక మునిపే మంచి ఆరాధికునిగా దేవుణ్ణి ఆరాధించడానికి పడి చచ్చిపోయేవాడు. అలాంటి తత్వము కలిగిన వ్యక్తి దావీదు గారు, అలాంటి ఆలోచన కలిగిన భక్తుడు దావీదు గారు. అందుకే నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తాను. ఎప్పుడు ఆరాధిస్తామంటే నిత్యము ఆరాధిస్తాను. అదిగో మీరు నాతో పాటు వస్తే మనమందరము కూడా కలిసి ఆరాధిద్దాము. మరి మన ఆరాధనలు ఎలా ఉన్నాయి? అందరూ కలిస్తే ఆరాధన, లేకపోతే పని లేదా పని. కొన్ని సందర్భాల్లో మన పనిని కూడా మనము ఆరాధనగా మార్చాలి. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కొంతమంది. మన పని కూడా దేవుని మహిమార్థమే జరగాలి. అక్కడ మనం చేస్తున్న పని దేవునికి మహిమకరంగా జరగాలి. మనం చేస్తున్న పని దేవుని ఘనపరిచేదిగా జరగాలి. మనం చేస్తున్న పని దేవుని ఆరాధించేదిగా జరగాలి. నిత్యము, సదాకాలం అనే పదాలను దావీదు గారు ఉపయోగిస్తారు తన కీర్తనలో. ప్రియమైన దేవుని వారలారా, గమనిస్తారు కదా, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తాను. ఇప్పుడు మనం కలిసాం కదా, మనం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. కానీ మన జీవితాలు ఎలా అయిపోయినంటే, ఈరోజు మెజారిటీ క్రిస్టియన్స్ యొక్క ఆరాధన ఎలా అయిపోయిందంటే, మనముగా అందరూ కలిసి ఆరాధన ఉంది కానీ వ్యక్తిగత ఆరాధనలు లేవు. వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉన్నాయి, కాదనట్లేదు. వ్యక్తిగతంగా ప్రేయర్ చేసుకునే అలవాటు ఉంది. పొద్దున్న లేచిన వెంటనే ప్రభువా ఇదని అడిగే అలవాటు ఉంది మనకి, రాత్రి కాలంలో, పొద్దున్న సమయంలో. నేను అంటుంది వ్యక్తిగత ప్రేయర్ గురించి కాదు, పర్సనల్ ప్రేయర్ గురించి కాదు, పర్సనల్ వర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. పర్సనల్గా వర్షిప్లో ఎవరైతే ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయగలరో, దేవుని స్తుతించగలరో, వారు సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘాన్ని గొప్పగా నడిపించగలరు. సంఘముతో కలిసి వారు గొప్పగా దేవుని యొక్క నామమును వారు స్తుతించగలరు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే 16వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. కీర్తనాకారుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట 16వ కీర్తన 8వ వచనం చూద్దాం ఒకసారి. 16వ కీర్తన 8వ వచనం చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇదే మాట అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, ప్రియులారా, అపోస్తలుల కార్యములోని 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. 25వ వచనం చూస్తే, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎల్లప్పుడూ అన్నాడు, చూడండి, ఎల్లప్పుడూ ప్రభువును చూస్తున్నాడు. సదాకాలము నా గురి అన్నాడు కీర్తన గ్రంథంలో. ఇక్కడికి వచ్చేసరికి దాని ప్రవచనం యొక్క నెరవేర్పు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడును. కావున నేను ఎల్లప్పుడూ ప్రభువును చూడడం వల్ల నా హృదయము ఉల్లసిస్తున్నది ఆరాధనలో.
దేవునిలో నా హృదయము ఉల్లసిస్తున్నది, నా నాలుక దేవుని కొరకు ఆనందిస్తూ ఉన్నది. ఎల్లప్పుడూ ఎవరైతే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించగలరో వారి నోటి మాటలు కంట్రోల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన మాటలు ఇష్టానుసారంగా కోటలు దాటేస్తుంది. దానికి అర్థం ఏంటి చెప్పనా? మనం దేవుని ఆరాధనలో లేవని అర్థం. దేవుని యొక్క భద్రతా వలయంలో మనం లేము. దేవుని యొక్క ఆజ్ఞల యొక్క వలయంలో మనం లేము. మన నాలుక దేవునిలో ఆనందించాలి, అంతేగాని లోకములో ఆనందించడం కాదు. కొన్ని సందర్భాల్లో ఇష్టమైన ఫుడ్ ఉందనుకోండి, ప్రార్థన చేయడం కూడా మర్చిపోతాం మనం. ఎందుకంటే ఫుడ్ ప్లేట్లోకి వచ్చిన తర్వాత ఆ వాసన ఇట్లా వంగి ప్రార్థన చేద్దాం అనుకునే సమయానికి వాసన ముక్కులో నుంచి కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన కట్ అయిపోతుంది. చూడండి, కావాలండి ప్రాక్టికల్గా గమనించండి. మంచి మీకు ఇష్టమైన కర్రీ ఏదైనా ఉన్నప్పుడు బాగా మీరు గమనించండి, వేడిగా అప్పుడే పొయ్యిలో నుంచి దాన్ని దించుకొచ్చిన తర్వాత ఆ మూత తీసేసిన తర్వాత మీరు ప్లేట్లు వేసుకుని ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి. అది ఎలా వెళ్తుంది, నోట్లో ఆ గుటకలు మింగేసి ఆ ప్రార్థన కట్టింగ్ చేసి తర్వాత మనం మొత్తం మర్చిపోతాం. కానీ నిజముగా మనం దేవునిలో కనుక పరిపూర్ణమైన వ్యక్తిగత ఆరాధన మనం చేయగలిగితే మన జీవితంలో మన జీవితాలే మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. ప్రభువులో ఎల్లప్పుడూ మనం ఉల్లసించడం అంటే సన్నుతిస్తాం ఆయననే. దావీదు గారు ప్రతిరోజు తన ఆత్మతో మాట్లాడుకునేవాడు, తన ప్రాణంతో మాట్లాడుకునేవాడు. నా ప్రాణమా, నువ్వు తిండి మానే, నిద్ర మానే, ఇంకోటి మానే, పని మానే, ఏదైనా మానే, కానీ దేవుణ్ణి సన్నుతించడం మాత్రమో మానొద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. విచిత్రం ఏంటంటే బైబిల్లో ఉన్న దావీదు కీర్తనలు మనకు కొన్ని కీర్తనలు కంటతావచ్చు, కానీ దాన్ని ప్రాక్టికల్గా దాన్ని మనం పాటించే సమయానికి ఎందుకో మన జీవితాలు, మన శరీరాలు, మన ఆత్మలు ఎందుకో ఒప్పుకోవు దానికి. ఎందుకంటే భ్రష్టత్వము చేత మనం బ్రతుకుచున్నాము, భ్రమపరుచు ఆత్మచేత మనం బ్రతుకుచున్నాము, కానీ మన జీవితాలను జీవింపజేసే నిత్యత్వము కలిగిన ఆత్మచేత మనం నడిపింపబడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారు, వారు ఎలా ఉంటారంటే, నా ప్రాణమా నువ్వు బండి మీద వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, ఇంట్లో ఉన్నావా, ఎక్కడైనా ఉన్నావా, పని ప్రాంతంలో ఉన్నావా, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ దేవుని మాత్రము సన్నతించడము మానొద్దు. ఏ విషయాలు, నా ప్రాణమా నువ్వు ఏ విషయాల్లో దేవుణ్ణి ఆరాధించాలంటే అని అవి కూడా చెప్తారు దావీదు గారు ఎంత గొప్ప ఆరాధికుడో మనం ఎందుకు తెలుసుకోవాలంటే, దావీదు గారు ఆరాధనకు ఒక చక్కటి రూట్ మ్యాప్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ జనరేషన్లో వస్తున్న వారికి, భవిష్యత్ తరాల్లో వస్తున్న వారికి, తన తర్వాత వస్తున్న వారికి ఇదిగో ఆరాధన అంటే ఎలా చేయాలంటే ఇదిగో ఇలా చెయ్యాలి, ఆరాధనలో మీరు దేని గురించి చేయాలంటే వీటిని గురించి చేయాలి అని చెబుతూ 103వ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైన, కొన్ని ప్రత్యేకమైన కారణాలను ఆయన వెల్లడి చేశాడు. చూద్దాం ఒకసారి. 103వ కీర్తన మొదటి వచనంలో, నా ప్రాణమా, ఎవరితో మాట్లాడుకుంటున్నాడండి? సంఘంతో మాట్లాడట్లే, ఇంకొకరితో మాట్లాడట్లే, మరొక వ్యక్తితో మాట్లాడట్లే. కొన్ని జీవితాల్లో మనమే అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం, ఆరాధనకు రండి అనేసి. ఎప్పుడైనా మనతో మనం మాట్లాడుకున్నామా? ఆరాధనకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలని నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? ఆరాధనకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి పాట పాడాలని ముందే డిసైడ్ అయ్యావా? ఆరాధనకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి స్తుతులు చెల్లించాలని డిసైడ్ అయ్యావా? ఆరాధనకి వెళ్ళక మునిపే, ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇక్కడ ఎంత అర్పణ చెల్లించాలో ముందు డిసైడ్ అయ్యావా? డిసైడ్ అవ్వాలి. ఆరాధనకు మనం సిద్ధపడి రావాలి. ఆ సిద్ధపాటు మనకి ఎప్పుడు వస్తుందనంటే మన జీవితంలో అనుదినము మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు, వ్యక్తిగతంగా నిత్యము మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుంటాం. అది మనకు అలవాటైపోతుంది. ఆరాధన అనేది వ్యక్తిగత ఆరాధన ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో పాపానికి కూడా మనం దూరంగా ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే అంటున్నాడు ఈయన, నా ప్రాణమా, నేను ఎవడికో చెప్పడం కాదు, ముందు నా ప్రాణంతో నేను మాట్లాడుకోవాలి. నేను ఎవరెవరికో చెప్పడం కాదు, ముందు నా ప్రాణంతో నేను మాట్లాడుకోవాలి. నా ప్రాణమా, నీవు మంచి వ్యక్తిగత ఆరాధికుని వలె నీవు ఉండాలి. సంఘంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాడట్లేదు, వీళ్ళు పాడట్లేదు, వాళ్ళు ప్రార్థన చేయ, ఇదని తర్వాత సెకండరీ. వ్యక్తిగతముగా మనము ఎలాంటి ఆరాధన కలిగి ఉన్నాము, మనము పర్ఫెక్ట్ అయితే తర్వాత మరొకరి గురించి మనము ఆలోచించాలి.
మనము సరైనది ఆరాధికులుగా ఉంటే తర్వాత సంఘములో ఉన్న సహోదరుల కొరకు, అందరి కొరకు మనము ఆశ కలిగి వారిని కూడా మన వంటి ఆరాధికుల వల్ల చేయడానికి మన ప్రయత్నాలు, మన కష్టం అంతా, మన ప్రయాస అంతా అప్పుడు మనం ప్రారంభించాలి పిల్లలు. అందుకే అంటాడు, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, ఇదిగో ఈ మాట నేను ఎంత గొప్ప ఆరాధికున్నో ప్రపంచానికి తెలియాలంటే, నేను ఎంత గొప్ప ఆరాధికున్నో నా తర్వాత వస్తున్న జనరేషన్కి తెలియాలంటే ముందు నేను అంత గొప్ప ఆరాధికుడుగా నేను మారాలి. అందుకే నా ప్రాణంతో నేను మాట్లాడుకుంటాను. సంఘం అనొచ్చుగా, ఇశ్రాయేలులారా అనొచ్చుగా, యూదావారులారా అనొచ్చుగా, మీరు ఆరాధన ఎలా చేయాలని చెప్పొచ్చుగా, అది చెప్పట్లే. ప్రాణమా, ముందు నువ్వెలా ఆరాధన చేయాలో నువ్వు నేర్చుకో ఫస్ట్. వ్యక్తిగతంగా నువ్వు దేవునికి ఎలా కనెక్ట్ అవ్వాలో, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, కార్యాలను బట్టి, ఆయన కలిగిన పరిశుద్ధతను బట్టి, నామాలను బట్టి, గుణాలను బట్టి, ఆయన ఎవరో ఎరిగి, ఆయన ఏమిటో తెలుసుకుని, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో సమస్తము ఎరిగి దానిని బట్టి నువ్వు ఆయన్ని సన్నుతించాలి ప్రాణమా అని తనకు తానుగా సెల్ఫ్ మోటివేషన్ ఇవ్వడానికి దావీదు గారు పూనుకున్నారు. అందుకే చరిత్రలో దావీదు గారు గొప్ప ఆరాధికుడు అయ్యాడు. గొప్ప ఆరాధికుడిగా ఎందుకంటే ముందు తనతో తను మాట్లాడుకున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఇదిగో నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అంటే ఈ శరీరములో, ఈ ఆత్మలో, ఈ హృదయములో, ఈ మానసిక స్థితిగతుల్లో నేను దేనినైతే కలిగి ఉన్నానో, నేను కలిగి ఉన్న ప్రతిదీ మాట్లాడుతున్నాడు. నేను కలిగి ఉన్న ప్రతి అవయవము, ప్రతి ఆలోచన అని మాట్లాడుతూ నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎవడు కూడా ఏం పడింది చెప్పండి? పరిశుద్ధ నామము. దేవుని యొక్క నామాలు మనం తెలుసుకోవాలండి. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క నామాలు మనం నోట్ చేసుకోవాలి. చాలామందికి బైబిల్ చదివే అలవాటు లేదు. ఎవరేం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేరు, మన ఆత్మ రక్షింపబడదు. బైబిల్ ధ్యానంలో కనుక మనం లేకపోతే దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడు, నరకం నుంచి మనం తప్పించలేడు. కాబట్టి ప్రియులారా గమనించండి, బైబిల్ మనం చదవాలి. చదువుతూ ఉండగా దేవుని యొక్క నామాలు ఏవైతే ఉన్నావో ఆ నామాలన్నీ మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి, అవసరమైతే రాసుకోవాలి. మనం వ్యక్తిగత ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని నామాలన్నీ ఎదురుగా పెట్టుకుని, ప్రభువా స్వస్థపరిచి యెహోవా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రం నాయన, నన్ను రక్షించే నా కాపరి నీకు వందనాలు నాయన, సృష్టికర్త స్తోత్రము నాయన, సర్వాధికారి నీకు వందనాలు నాయన, సర్వోన్నతుడు నీకు వందనాలు, మహిమోన్నతుడు నీకు వందనాలు, పరిశుద్ధ నీకు స్తోత్రములు, జీవము గల దేవా నీకు వందనాలు, జీవింపజేసే దేవా నీకు వందనాలు, మమ్మల్ని కాపాడుతున్న వాడా మీకు వందనాలు, పోషిస్తున్న పోషకుడా నీకు స్తోత్రములని ప్రతి కారణాన్ని బట్టి దేవుడు ఏవైతే చేస్తున్నాడో ప్రతి కారణాన్ని బట్టి దేవుని నామం మనము జ్ఞాపకం ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎందుకంటే నువ్వు జన్మించినది మొదలుకొని నేటి వరకు అనేకమైన దోషములు చేసావు, అనేకమైన పాపాలు చేసావు, అనేక దుష్కార్యములు చేసావు, ఎన్నో భయంకరమైన నేరాలు చేసావు. అన్ని నేరాలు చేసిన దేవుడు నిన్ను క్షమించాడు. అందుకే దేవుణ్ణి నువ్వు ఆరాధించుట మానకూడదు, దేవుణ్ణి మహిమపరచుట నువ్వు మానకూడదు. ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని శ్రమలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే దేవుణ్ణి ఆరాధించడం మాత్రము మానకూడదని తన ప్రాణముతో దావీదు గారు మాట్లాడుచున్నాడు. మీరు గమనించండి, సౌలు మహారాజు తరిమినప్పుడు దేవుడిని ఆరాధించాడు. పాపము చేసి, ఘోరమైన పాపము చేసి, తప్పిదమ్మ చేసి ఒక స్త్రీతో వ్యభిచారము చేసిన తర్వాత కూడా హృదయంలో పశ్చాత్తాపడి కుమిలిపోయి మరలా ప్రభువా దేవా నీ ఆత్మ సహాయం నాకు కావాలి, నేను మరలా తిరిగి నేను ఆరాధికంగా మారాలని మంచి ఆరాధికునిగా మార్పు చెందిన వాడే దావీదు గారు. ప్రియమైన దేవుని వర్లరా, తర్వాత చూస్తే 6వ వచనంలో నుండి ఆయన ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు, వ్యక్తిగతంగా దావీదు గారు ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో చూడాలి మనము. 6వ వచనంలో, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపుబడు వారందరికీ న్యాయము తీర్చును. అంటే ఎవరు బాధల్లో ఉంటే వారికి, ఎవరు అన్యాయముగా బాధింపబడితే వారికి న్యాయము తీర్చారు. న్యాయాధిపతి ఎవరు చెప్పండి? దేవుడు న్యాయాధిపతి కాబట్టి ఆ నామమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించగలగాలి. తర్వాత 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములు తెలియజేసాను. ఆ మార్గాలు తెలియజేసాడు వాడు కాబట్టి, మంచి మార్గదర్శి కాబట్టి ఆ యొక్క కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించగలగాలి. తర్వాత 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, అందును బట్టి దేవుని నామం అది.
దేవుడు ఎవరు చెప్పనా? దేవుడు యెహోవా. ఆయన దయగలిగిన వాడు, దాక్షిణ్యము కలిగిన సంపూర్ణుడు. అలాగే దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కృప సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కూడా కోపగించుకునేవాడు. ఇవన్నీ కూడా దేవుని క్యారెక్టర్స్ ప్రియులారా, దేవుని నామాలివి. దేవుడు ఏ పని అయితే చేస్తాడో ఆ పనే ఆయనకు నామము. అర్థమవుతుందా? దేవుడు ఏ పని అయితే చేస్తాడో, సృష్టిని చేశాడా ఆయన పేరేంటి చెప్పండి? సృష్టికర్త. మనల్ని పోషిస్తున్నాడా ఆయన పేరేంటి చెప్పండి? పోషకుడు. మనకు న్యాయం తీరుస్తున్నాడా ఆయన పేరేంటి చెప్పండి? న్యాయాధిపతి. మనల్ని పాపం నుంచి విమోచించాడా ఆయన పేరేంటి చెప్పండి? ఆయన విమోచకుడు. మనల్ని రక్షిస్తున్నాడా ఆయన పేరేంటి చెప్పండి? రక్షకుడు. మన మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడా ఆయన పేరేంటి చెప్పండి? దీర్ఘశాంతుడు. ఆ యొక్క నామములు ఏవైతే ఉన్నావో ఆ నామాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారికి ఉండాలి. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎంత పెద్ద హోదా ఉన్నా సరే, అది సంఘంలో కానీ సంఘం వెలుపల కానీ, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నా, దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తివైనా సరే, దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా నేను చిన్నోడిని ప్రవ్వా, నేను నిన్ను ఆరాధిస్తాను, నా ఆరాధన అందుకో ప్రవ్వా అని మనం దేవుని దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయాల్సిన బ్రతుకులు మనవే. ఎందుకంటే దేవుడు అంత ఘనుడు, ఆయన అంత గొప్పవాడు ఆయన. కానీ ఈరోజు మనము ఆరాధనకు వచ్చి కూడా కాలు ఎగరేస్తాం చూడండి. మనమంటే సంఘము, క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము. ఆరాధనకు వచ్చి ఏవేమో చేస్తూ ఉంటారు. ఆరాధనకు వచ్చి నిర్లక్ష్యంగా, ఆరాధనకు వచ్చి అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరాధనకు వచ్చే విషయంలో ఆలస్యంగా వస్తూ ఉంటారు. ఒక పేషెంట్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తామండి, పాము కరిసింది అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయాన్ని చచ్చిపోతాడు. డాక్టర్ ఏమంటే చెప్పనా, అరే జస్ట్ అండి మీరు 10 నిమిషాల ముందు తీసుకొస్తే ఈయన బ్రతికే అవకాశాలు ఉండేయండి. యాక్సిడెంట్ కేసు జస్ట్ అండి 10 నిమిషాల ముందు తీసుకొస్తే ఈ వ్యక్తి బ్రతికే అవకాశాలు ఉంటాయండి. అంటే 10 నిమిషాలు అనేది ఆ పేషెంట్కి చాలా ప్రాముఖ్యమైన సమయము. మన జీవితంలో కూడా ఆరాధనలో ఆ 10 నిమిషాలు కూడా మనం ఏదైతే ఆలస్యంగా వస్తున్నామో ఆ సమయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనదే. మీరు గమనించండి, ఉదయకాలంలో ఒక చిన్న పోస్టర్ పెట్టాను, మీకు ఎంతమంది చదివారు నాకు తెలియదు. ఆరాధనకు ఆలస్యంగా వచ్చేవారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వల్ల మృతి చెందిన వారు ఇద్దరు కూడా సమానమే. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ఆరాధన ఎంత అమూల్యమైనదో, ఘనమైనదో, ఆయన ఆరాధించకపోతే మనం ఎంత ఘోర తప్పిదం చేస్తున్నామో మనం గుర్తిండాలి. జీవించుచున్నావన్నా పేరైతే ఉన్నది, కానీ నీకు డిసిప్లైన్ లేవడం వల్ల, నీకు డిసిప్లైన్ లేకపోవడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నీవు మృతుడుగా ఉండి దేవుని నీవు ఆరాధిస్తున్నావు. ఎందుకంటే నేను మృతుడుని కాదు. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే మృతులుగా ఉన్న సేవకులు సంఘాలను కూడా, ఆత్మలో కూడా మృతమైన స్థితిలో నడిపిస్తున్నారు. నేను అలా కాదు, నేను జీవించుచున్నవాడును, నేను ఒక అగ్ని కలిగిన వాడను, నేను మండే స్వభావం కలిగిన వాడను. నా సంఘములో ఒక లోపం ఉన్నా కూడా నేను ఓర్చుకునే స్వభావం కాదు నాదే. ఎందుకంటే పరిపూర్ణత కోరుకుంటున్నాను. అది పౌలు సేవది. సంఘములో ఉన్న విశ్వాసులు ఏదో ఆర్డినరీగా వస్తే వచ్చారు, పోతే పోయారు, రండి మీకు ఇష్టం వచ్చినప్పుడు రండి, ఇష్టం వచ్చినప్పుడు, అది మామూలు, అది పరిచర్య కాదు. అది పౌలు సేవ ఎలా ఉండదంటే, ఇదిగో నీ జీవితంలో బ్రతికేవా, నిక్కార్సుగా ఖచ్చితత్వమైన కొలతలతో బ్రతుకో. బ్రతికితే అలానే బ్రతుకు, చావైనా సరే అలాగే బ్రతుకు. గీత గీసాడు దేవుడు, ఆ గీత లోపలుండు, గీత క్రాస్ చేయొద్దు. సంపూర్ణత కావాలి నీకు. అది పౌలు పరిచర్య. ఎవరిని బుజ్జగించిన పరిచర్య కాదు అది. హెచ్చరికలు చేసిన, ఖండించిన, బుద్ధి చెప్పిన పరిచర్య అది. దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడై దైవావేశం వల్ల కలిగిన లేఖనాలను బోధించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి. ఎవరిలో ఏ లోపం ఉన్నా దేవుని యొక్క లోపాన్ని బట్టి వారిని సరిచేయాలి. ఆ సరిచేసినప్పుడు అందరిలో డిసిప్లైన్ రావాలి ఆరాధన విషయంలో. అందుకంటున్నాడు, దేవుడు ఎవరో ఎరిగి ఉండి దేవుడు ఎవరో ఎరిగి ఉండి ఆరాధన చేస్తున్నాడు. దేవుని యొక్క నామాలన్నీ ముందు పెట్టుకుంటున్నాడు. ప్రభువా నువ్వు అది నాయన, దీర్ఘశాంతుడివి, ప్రశాంతుడివి, నీతి కలిగిన వాడి, న్యాయాధిపతివి అన్నీ. అందుకంటున్నాడు 103వ కీర్తన 19వ వచనము, 19, 20, 21, 22 చదువుదాం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా మీరైనా సరే, దావీదు గారు ఎంత గొప్పవాడు చూడండి, దూతలకు చెప్పేస్తున్నాడు ఆయన,
మీరైనా సరే మీ ఆరాధన ఎలా ఉండాలంటే, మీరైనా సరే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను మీరు సన్నుతించడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏదైనా ఒక పని పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎవరు చెప్తున్నారు చెప్పండి? దావీదు గారు. ఆత్మచేత నడిపింపబడుతున్న దావీదు గారు దూతలకు చెబుతున్నారు, దూతలారా మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు, కాదు అనట్లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మీరు మర్చిపోవద్దు. తర్వాత 21వ వచనంలో యెహోవా సైన్యములారా, సూర్య చంద్ర ఆకాశ నక్షత్రములు సైన్యం ఎదుగుతున్నదో, దేవుని పరివారం ఎదుగుతున్నదో, దేవుని సృష్టిలో సర్వజీవులు ఎవరైతే ఉన్నారో అందరితో మాట్లాడుతున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరు చిత్తాన్ని నెరవేర్చారు కానీ మీరు ముందు ఆరాధికులుగా ఉన్నారా లేదా? మన జీవితాల్లో చిత్తం తర్వాత విషయం, ఆరాధన కూడా అంటే ఆరాధన ఎగిరిపోయింది, దేవుని చిత్తం ఎగిరిపోయింది. దేవుని చిత్తం నెరవేర్చవలసిన క్రైస్తవుడు ఈరోజు తను ఒకటి అనుకుని ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను అనుకున్నాను, అది నీ చిత్తం కాదని తెలుసు, అయినా నీ చిత్తంలో యాడ్ చేసుకుని దాన్ని నాకు ఇచ్చేవా అని అడుగుతాడు మనిషి. క్రైస్తవ్యంలో దేవుని చిత్తం అనేది ఒకటి ఉన్నది. ఇదే క్రైస్తవ్యంలో క్రైస్తవుల యొక్క హృదయాంతరంగుల నుంచి పుట్టిన మనుషుల చిత్తం ఒకటి ఉన్నది. మన ప్రార్థనలు ఎంతసేపు కూడా మనం ఒకటి అనుకుంటాము, అది దేవుని చిత్తం కాదు, అయినా ప్రార్థన చేస్తాం. నాకు అర్థమేంటి చెప్పనా? దేవుని చిత్తం తర్వాత చూద్దాంలే, మన చిత్తం ముందు నెరవేరాలి. కానీ అంటున్నాడు, సైన్యములారా మీరు పరిచారకులు అయితే అయ్యారు కానీ మీరు మంచి ఆరాధికులేనా? ఒకవేళ ఆరాధికులు కాకపోతే మీరేమాలి చెప్పండి? ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆత్మపూరుడైన దావీదు గారు దేవుని దూతలతో సైన్యంతో మాట్లాడు, మీరందరూ ఆయనను సన్నుతించుడి. 22వ వచనంలో యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, అంటే దేవుని యొక్క పరిపాలనలో ఎన్ని కార్యాలు అయితే ఉన్నాయో, అది మనిషే కానీ సృష్టి కానీ జంతువులే, అది ఎవరైనా సరే దేవుని సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. ఫైనల్గా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మర్చిపోవట్లే, తన ప్రాణంతో మాట్లాడుకోవడం మర్చిపోవట్లే. సృష్టి కానీ దూతలు కానీ ఆకాశ సైన్యము కానీ సమస్తము దేవుని స్తుతించాలి. అదే సమయంలో నేను కూడా దేవుణ్ణి స్తుతించాలని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ, ఒకవేళ నేను ఎక్కడ ఆరాధికుడు కాకుండా పోతాను ఏమో అని ఎరిగి తన ప్రాణంతో ప్రతిరోజు మోటివేట్ చేసుకుంటున్న మంచి మోటివేషనల్ స్పీకర్ ఆయన. ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా దేవుడిని నేను ఆరాధించాలని గొప్ప ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. అది ఏ ఆరాధన అంటే వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను వ్యక్తిగత ఆరాధన నాది బాగుంటే సంఘంలోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి నేను ఆరాధించగలను. మన జీవితంలో సంఘాల్లో పరిపూర్ణమైన ఆరాధన ఎందుకు జరగట్లేదని అంటే, మన ఇంటి దగ్గర మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో ప్రతిరోజు మన జీవితంలో వ్యక్తిగత ఆరాధన సరిగ్గా జరగడం లేదు. అందుకే ఇది చాలా తీవ్రమైన చర్య. ఖచ్చితంగా మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. 145వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథములో 145వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే, రాజువైన నా దేవా, ఏమన్నాడు చెప్పండి? నా దేవుడు, నా రాజు, రాజువైన నా దేవా, నిన్ను గణపరచుదను అంటే నిన్ను ఆరాధిస్తాను నాయన. నీ నామమును నిత్యము సన్నతించదను, అనుదినము నేను నిన్ను స్తుతించదను. అంటే పక్కడితో సంబంధం లేదు, వ్యక్తిగతంగా నేను ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను స్తుతించుట ఆపను. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. ఎందుకంటే యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. చూస్తున్నాడా? దేవుని నామాలు పొగిడేస్తున్నాడు. ఆయన పొగడకుండా ఉండలేకపోతున్నాడు. ఎప్పుడు? ఇక్కడికి వచ్చి కాదు, ఆరాధనలో ఆలయానికి వెళ్ళి కాదు, ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన యొక్క మహత్యమును గురించి, ఆయన గొప్ప నామమును గురించి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధికుడు ప్రియులారా. ఎందుకు నేను దావీదు గారి జీవితాన్ని మీ ముందు పెడుతున్నానంటే, మనము కూడా దావీదు అంటే గొప్ప ఆరాధికులుగా మనము మన జీవితంలో మనముగా తయారవ్వాలి. తర్వాత మనం మాట్లాడితే 14వ వచనం లేదంటే 8వ వచనం చూస్తే, 8వ వచనంలో యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారం చేసే ఉపకారి ఆయన, అందుని బట్టి నేను దాన్ని ఆయన ఆరాధిస్తాను.
నేను దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తానంటే ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి, కృపాతిశయం కలిగిన వాడు కాబట్టి, దయాదాక్షిణ్యం కలిగిన వాడు కాబట్టి, మహత్యం కలిగిన వాడు కాబట్టి. తర్వాత 14వ వచనంలో యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. దేవుడు మనం ఎందుకు ఆరాధించాలంటే మనం పడిపోయిన సమయాల్లో మనలను ఉద్ధరించువాడు. దేవుడు ఎవరు చెప్పండి? మనలను ఉద్ధరించి తర్వాత మనలను లేవనెత్తినవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తినవాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నీవు గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. అంటే పోషకుడు కాబట్టి నేను దేవుని ఆరాధిస్తాను. మీరు గమనించండి, కీర్తనలో మొదటి మాట చివరి మాట దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి సన్నతించుడు అనే పదాలు మనం కామన్గా చూస్తాం. మధ్యలో అంతా బాడీ చెబుతాడు దేనిని బట్టి మీరు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలి అని. ప్రారంభంలో నా ప్రాణమా మీరు ఆరాధించండి, ముగింపులో నా ప్రాణమే మీరు ఆరాధించండి. ప్రారంభంలో యెహోవాను సన్నతించుడి, ముగింపులో యెహోవాను సన్నతించుడని ఈ కీర్తన అన్నింటిలో కామన్గా వస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే మధ్యలో బాడీ చెబుతాడు, మధ్యలో ఉన్న మ్యాటర్ చెబుతాడు. మీరు దేనిని బట్టి మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించాలని అక్కడ దావీదు గారు మనకు ఉదాహరణలు చెబుతున్నాడు. అందుకు చదవాలి మనం కీర్తనలో మనం ఎందుకు చదవాలంటే దేవునిలో మంచి ఆరాధికులుగా మనం ఎదగడానికి కీర్తనలు చదవాలి. నిలబెట్టేస్తాయి. అరే నువ్వు సరిగ్గా కనుక దాన్ని విభజించుకుని మన జీవితానికి అప్లై చేసుకుంటే ఈ కీర్తనలు మన జీవితంలో మన ముందు కదలనివ్వం. దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధింపజేసిన తర్వాతనే మనం బయలుదేరుతాం ఎక్కడికైనా. అందుకే అన్నాడు కదా 21వ వచనం చూస్తే చివరిగా కంక్లూజన్లో 21వ వచనం అంటున్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరాలందరూ ఆయన పరిశుద్ధ నామమున నిత్యము సన్నిధించును గాక. ఒకటేమో నా నోరు అన్నాడు, ఏకవచన సంబోధించాడు, తన గురించి తాను ఒకటిగా మాట్లాడుకున్నాడు. తర్వాత అన్నాడు శరీరాలందరూ ఆయన స్తుతించాలి అని. ముందు నేను స్తుతించాలి, తర్వాత శరీరాలందరూ స్తుతించాలి. అలాగే 146వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదును. ఎప్పుడంటండి? జీవితకాలమంతా. తర్వాత అంటున్నాడు జీవితకాలం అంతా అంటే మీకు అర్థం కావట్లేదేమో, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి నేను కీర్తించదను. నా జీవితకాలం అంతా, నా బ్రతుకు దినములన్నీ. తర్వాత అంటున్నాడు 7వ వచనంలో ఎందుకొరకు మీరు ఎలాంటి కారణాలు బట్టి దేవుని స్తుతించాలంటే, దేవుని ఆరాధించాలంటే 7వ వచనంలో బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆయన ఆహారము దయచేయును. అంటే న్యాయం తీర్చే న్యాయాధిపతి, ఆహారం పెట్టే పోషకుడు. తర్వాత యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, విడుదల కలగజేయవాడు. తర్వాత గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చూస్తున్నారా? ఆ చివరి కామన్గా ఉన్న పదాలు మీరు గమనించండి. ఆయన న్యాయము తీర్చును, ఆహారము దయచేయును, విడుదల దయచేయును, తెరవజేయువాడు, కన్నులు తెరవజేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశంలో కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రని ఆదరించువాడు, అలాగే భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయువాడు, యెహోవా నిరంతరము ఏలువాడు. కాబట్టి 10వ వచనం అంటున్నాడు, 10వ వచనంలో యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయను. కాబట్టి యెహోవాను స్తుతించండి, యెహోవాను మీరు ఆరాధించండి. చూస్తున్నారా? కామన్గా పైన దేవుణ్ణి ఆరాధించమని చెబుతున్నాడు, మధ్యలో ఒక బాడీలో మ్యాటర్ చెబుతున్నాడు. దేనిని బట్టి మీరు దేవుని గుర్తించాలంటే బంధింపబడిన వారిని విడిపించేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, గుడ్డి వారికి కన్నులు దయచేసేవాడు, ఆహారం లేని వారికి పోషించేవాడు, న్యాయము కరువైన వారికి ఆయన న్యాయాధిపతిగా ఉండి న్యాయమును తీర్చేవాడు. కాబట్టి మనం ఆ కారణాలు మనం ప్రతిరోజు దేవుని వల్ల మనం పొందుకుంటున్నాం కదా, ఆ విధంగా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఎప్పుడు చెప్పండి ఇదంతా ఎప్పుడు చేయాలి చెప్పండి? ఇదంతా ఎప్పుడు చేయాలి? వ్యక్తిగతంగా చేయాలి. ఎందుకంటే సంఘంలోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం ఉంటుంది. ఈ నిర్ణీత సమయంలో అందరూ ఆరాధనలో పాలిభాగస్తులు కావాలి. కాబట్టి ఇదంతా తీసుకెళ్ళి మనం సంఘంలో చేయలేం, అది అసాధ్యం. అది ఎందుకంటే సంఘంలో ఇదంతా చేస్తే ఇక జీవితాంతం సంఘంలో ఉండాలి మనం. మరి ఎప్పుడు చేయాలంటే వ్యక్తిగతంగా చేయి.
దేవుని 147వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట తప్పిదము. ఒకవేళ చేయకపోతే స్తోత్రము చేయుట ఒప్పిదము, ఒకవేళ చేయకపోతే అది ఖచ్చితంగా ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? తప్పిదమే. దేవుణ్ణి ఆరాధించడం మంచిదన్నాడు, ఒకవేళ ఆరాధించకపోతే, దేవుణ్ణి ఆరాధిస్తే ఒప్పిదం అన్నాడు, ఆరాధించకపోతే అది తప్పిదం అంటున్నాడు. అది కూడా సేమ్ 147వ కీర్తన కూడా 2వ వచనంలో యెహోవా యెరూషలేమును కట్టువాడు. నేను కొన్ని పదాలు చదువుతున్నా, మీరు గమనించండి. కట్టువాడు, పోగు చేయువాడు. 3వ వచనంలో బాగు చేయువాడు, కట్టువాడు, నియమించువాడు, పెట్టుచున్నవాడు, అధిక శక్తి గలవాడు, జ్ఞానమునకు మితి లేనివాడు, దీనులను లేవనెత్తువాడు, మరి భక్తిహీనులను నేల కూల్చేవాడు. తర్వాత 8వ వచనంలో మేఘములతో కప్పువాడు, వర్షమును సిద్ధపరచువాడు, గడ్డిని మొలిపించువాడు, పశువులకు పిల్లకాకులకు ఆహారం ఇచ్చువాడు. తర్వాత 11వ వచనంలో ఆనందించువాడు. తర్వాత 14వ వచనంలో కలగజేయువాడు. 13వ వచనంలో ఆశీర్వదించువాడు. 14వ వచనంలో తృప్తిపరచువాడు. చూస్తున్నారా? ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు చేస్తూనే ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే 20వ వచనం చివరి మాట చెప్పండి. 20వ వచనంలో చివరి మాట, యెహోవాను మీరు స్తుతించాలి. చూసారా? ఒక కీర్తన చదివితేనే ఎన్నో విషయాలు అక్కడ భక్తుడు దానిలో నిక్షిప్తం చేసి పెట్టాడు, దాచిపెట్టాడు. ఒక కీర్తనలోనే ఎన్ని రకాలుగా మీరు దేవుణ్ణి ఆరాధించాలో ఒక ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా దేవుడు మన కొరకు రాయించిన కీర్తనలు ప్రియమైన దేవుని వారలారా. ఒక్క కీర్తనలోనే ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, అది వ్యక్తిగతంగా ఎందుకు ఆరాధించాలి, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి, వ్యక్తిగతంగా మనం ఎందుకు దేవునికి చెల్లించాలి, స్తోత్రములు చెల్లించాలి, ఎందుకు మనం వ్యక్తిగతంగా దేవుని మనం పూజించాలి, వ్యక్తిగతంగా ఎందుకు మనం ఆరాధించాలి. ప్రియమైన దేవుని వారలారా, వ్యక్తిగతముగా మనం దేవునికి దగ్గర అవడం అనేది, అది దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒప్పిదము అన్నాడు. లేకపోతే ఖచ్చితంగా అది తప్పిదం అయిపోతుంది. తప్పిదం మన జీవితాలకు ఎల్లప్పటికీ రానివ్వకూడదు. అందుకే మనకి ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏం చేస్తాడో ఎరిగిన వారమై ఉండాలి. మనం ఇప్పుడు చదువుతూ ఉంటే ఆ చివరి పదాలు చదువుకుంటూ వచ్చాను కదా, ఎన్నో ఈ కీర్తనలన్నీ చదివితే మరెన్నో మన జ్ఞాపకాల్లోకి వస్తూ ఉంటాయి. మన జీవితాలు మీరు బాగా గమనించండి. క్రిస్టియన్స్ అంటేనే ప్రార్థనలుగా మారిపోయారు, కానీ క్రిస్టియన్స్ అంటే ఆరాధికులుగా మారడం లేదు. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకోబోయేంత ప్రతిరోజు 365 రోజులు ప్రార్థనలుగా ఉన్నారే, కానీ అంటే ప్రార్థనలు అంటే ఎవరు చెప్పినా అడుక్కునేవాళ్ళు, తప్పు కనుక్కోకండి, యాచన చేసేవారు. దేవా మాకు ఇది కావాలి నాయనా అని. ఆరాధన అంటే అడుక్కోవడం కాదు, అడగడం కాదు. ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం అన్నమాట. చాలామంది పాటలు పాడతారు కదా, ఏ పాట అండి? ఏమిచ్చి నీ రుణం తీర్చగలను, అలాగే ఇంకో నిత్యము స్తుతించిన, రైట్, నిత్యము స్తుతించిన నీ రుణము నేను తీర్చలేను కాబట్టి నా నుండి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు దేవా అంటారు మనం. అర్థమవుతుందా? పాట ఎవరు రాశారే కానీ మాకు తెలియదు, కానీ దానిలో ఉన్న కామెడీ మీరు చూడాలి. నిత్యము స్తుతించిన నీ రుణం దేవుడు మనకు మంచి బాధ్యత ఇచ్చాడండి, గౌరవంగా బ్రతికే జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, చెల్లింపులను ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మహిమను కోరుచున్నాడు. అసలు ఈ లోకానికి మనల్ని పంపించిందే ఎవరి కోసం చెప్పండి? ఆయనకు మనం మహిమకరంగా జీవిస్తామని, ఆయనకు మనము మహిమ చెల్లిస్తామని మనం పాటలు పాడుకొని నిత్యము స్తుతించిన ఆయన రుణము తీర్చలేము. తీర్చగలిగే అవకాశం దేవుడిచ్చాడు. అదే మొదటి వర్తమానం విన్నాం. ఆయన సిలువను మోయాలి మనం. క్రీస్తు యొక్క సిలువ మన భుజాల మీద మోసుకొని, మన సిలువ మనమెత్తుకొని, మనల్ని మనం ఉపేక్షించుకొని, ఇక జీవించువాడను నేను కాదు కానీ నా యందు క్రీస్తే జీవించుచున్నాడని ఎరిగి మన జీవితాల్లో క్రీస్తును చూపిస్తే ఖచ్చితంగా ఆయన రుణాన్ని మనం తీర్చుకున్న వారం అవుతాం. ప్రియమైన దేవుని వారలారా, ఆయన పెట్టిన అన్నానికి, ఆయన ఇచ్చిన రక్షణకు మనము విలువనిచ్చిన వారం అవుతాం. అలా కాదండి, దేవుడు ఎన్నో చేశాడు కదా, అన్నిటికీ మనం తిరిగి చెల్లించలేం కదా అంటే, అన్నింటికి నువ్వు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అన్నింటినీ తిరిగి చెల్లించడం నీ ఓపిక కూడా కాదది, నీ వల్ల కాదది.
నువ్వు ఒకే ఒక కారణం చేయాలి, ఈ లోకంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకుని దేవుణ్ణి మహిమార్థమై దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉండి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి భక్తి కలిగి ఇక మీద నీవు నీ కొరకు కాదు కానీ క్రీస్తు యొక్క నామము కొరకు నిన్ను సమర్పించుకోవాలి. ఈ ఒక్కటి నీ జీవితంలో నువ్వు చేస్తే చాలు, దేవుని రుణాన్ని తీర్చినట్టే. బైబిల్లో ఎన్నో ఉపమానాలు కూడా ఉన్నాయి దాని గురించి. దేవుడు కోట్ల కొలది అద్భుతాలు మన పట్ల చేశాడు, మనం మాత్రము ఒకటి చేస్తే చాలా. ఇప్పుడు మనం ఏమో సుమారుగా పుట్టిన దగ్గర నుంచి 1,00,000 పాపాలు చేసాం అనుకుందాం, అవునా? మనం 1,00,000 పాపాలు చేస్తే దేవుడు అన్నింటినీ క్షమించాడా? మనం క్షమించమని కానీ దేవుడు క్షమించాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ సహోదరుడు కనుక నీ ఎడల తప్పిదం చేస్తే వాడు ఒక్క పాపం క్షమించు చాలు. అర్థమవుతుందా? నీవేమో 1,00,000 పాపాలు చేసావు, కానీ నువ్వు మాత్రము ఒక్క పాపం క్షమించు. మ్యాచ్ అంటే ఆయన రుణాన్ని తీర్చుకునే ధన్యతను మనకిచ్చాడు. చెల్లించాలి మనం ప్రియమైన దేవుని వాళ్ళరా, అర్పణలు చెల్లించాలి. చెల్లించడం అంటే కేవలం కానుకలు మాత్రమే కాదు, అఫ్కోర్స్ కానుకలు కూడా. చెల్లించడం అంటే కానుకలు మాత్రమే కాదు, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుడి అని చదువుకున్నాం. 96వ కీర్తనలు అనుకుంటాం, మొదటి భాగంలో మనం చదువుకున్నాం దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎలా ఉండాలనే దాని గురించి. గమనిస్తున్నారు కదా? అప్పుడు మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలుగా పిలువబడుతున్నాము, కానీ వీళ్ళు మంచి ఆరాధికులండి అని పిలువబడతలేదు. ఈరోజు క్రిస్టియానిటీలో ఆరాధన ఎలా అయిపోయిందంటే, ఎవరైనా బాగా స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ ఇచ్చి బాగా పాటలు పాడి మ్యూజిక్ని అన్కంట్రోల్ చేసి మ్యూజిక్ని పెంచేసి సౌండ్ సిస్టమ్ వాల్యూమ్ని కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్ చేసేసి బాగా అందరినీ ఒక మాయలోని తీసుకెళ్ళిపోతే కనుక దేవా స్తోత్రం స్తోత్రం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే అది మాత్రమే ఆరాధన అనుకుంటారు. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే కేవలము అది మాత్రమే కాదు. ఆ 10-15 నిమిషాలు మార్చిన ఆ పల్లవి ఏదైతుందో పాడిందే పాడి తగ్గిపాడి ఎక్కువ పాడి తగ్గిపాడి స్లో మోషన్ మళ్ళీ హై మోషన్ హై పిచ్ లో పిచ్ ఇలా, ఇది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే నిజమైన ఆరాధన యొక్క లక్షణము వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధించేవాడిగా ఉండటం. ఎవరు లేనప్పుడు దేవునికి కనెక్ట్ అయ్యి పాట పాడతారు చూసారా, అది నిజమైన వర్షిప్ అంటే. అందుకే సంఘంలో కూడా చెబుతూ ఉంటారు, పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు మొదటి పాట ఆశించండి. మొదటి పాట పాడే సమయానికి ఎవరు రారు కాబట్టి మీరు దేవుడు మాత్రమే ఉంటారు కాబట్టి మీ పాట దేవుని సన్నిధికి 100కు 100% వెళ్తుంది. కొంతమందికి వాక్యానికంటే ముందటి పాటలు కావాలి. మన సంఘం గురించి కూడా రెగ్యులర్గా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు జరిగిన స్టోరీ కూడా చెప్పాను. 2 రోజుల మీటింగ్లో జరిగింది ఏంటంటే, కరెక్ట్గా ఒక ఆయన ఉంటాడు, ఆయనకి నా వాకింగ్ కంటే ముందు సమయం ఆయనకి ఇస్తారు పాట పాడడానికి. ఆయన ఎవరో కాదు, సంఘ పెద్ద. ఒకవేళ ఇవ్వకపోతే మీటింగ్ జరగదు, సంఘము జరగదు, ఏది జరగదు. అర్థమవుతుందా? అంటే వాక్యము కంటే ముందు పాటలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరూ నేను పాడుతుండగా అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి, నన్ను ఇంకా వాళ్ళు మెచ్చుకోవాలి అని వారి యొక్క ప్రతిభను వారి యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి పాడుతుంటారు. అది నిజమైన వర్షిప్ కాదు. అలాగే మ్యూజిక్ పెంచుకుంటూ ఏదో మ్యూజిక్ పెంచితే పరిశుద్ధాత్ముడు ఉంటాడు లేకపోతే ఆత్మ ఉండదని ఇక్కడ ఏం లేదు. మాటలు చెప్పాలంటే ఒకప్పుడు మ్యూజిక్ లేదు. ఈరోజు ఇన్ని వాయిస్తున్నారే, ఇంత సౌండ్ సిస్టమ్ ఇంత మ్యూజిక్ సెటప్ ఏదవుతుందో ఒకప్పుడు లేదు. మొన్న కనిపెట్టారు. అప్పట్లన్నీ కూడా చేతితో చేసిన తంబుర సితార వాయిద్యములు ఉండేవి, నాదములు ఉండేవి. అది చాలా లో వాయిస్, అవి లో వాయిస్. ప్రియులారా, మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలుగా ఉండడం కాదు, కానీ మనం ఎలా ఉండాలి చెప్పనా, ఆరాధన స్థితిలో ఉండాలి. ఒక మాట చెప్పాడు భక్తుడు, చూద్దాం. 119వ కీర్తన స్తుతి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. మీరు ఆరాధనలో ఎలా ఉండాలి, స్తుతిలో ఎలా ఉండాలి, మీరు ఆరాధనలో ఎలా ఉండాలి, ప్రార్థనలో ఎలా ఉండాలనడానికి ఒక చక్కటి ఉదాహరణ చూద్దాం. 119 కీర్తన 164వ వచనం చూద్దాం. 119వ కీర్తన 164వ వచనం చూస్తే, నీ న్యాయ విధులను బట్టి, న్యాయ విధులు అంటే చెప్పిన దేవుని యొక్క తీర్పులను బట్టి, దేవుడు చేసిన తీర్పులను బట్టి ఈ భక్తుని చేసిన చెప్పిన దినమునకు నేను 7 మార్లు నేను నిన్ను వర్షిప్ చేస్తున్నా, ప్రేజింగ్ చేస్తున్నా. దినమునకు నేను 7 times నేను వర్షిప్ చేస్తున్నా. 7 times అనేది అది ఒక నార్మల్ నెంబర్, కానీ అక్కడ మనం 70%ని చూసుకోవాలి. మన డేలో 70% ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, దినమునకు నేను 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. దినం అంటే ఆదివారము,
సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం, మరలా ఆదివారం. అంటే ప్రతిరోజు ప్రతిదినము కూడా 70% నేను దేవుణ్ణి స్తుతి చేస్తున్నాను అన్నాడు. 7 మార్లు అంటే 10లో 7 అంత చెప్పండి, 70% కదా. 3 మార్లు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. 55వ కీర్తన 17వ వచనం చూద్దాం ఒకసారి. 55వ కీర్తన 17వ వచనం చూస్తే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అంటే మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు నేను దేవుణ్ణి ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. డేలో 3 times, ఇట్స్ మీన్స్ 30% ఏమో ప్రేయర్ చేస్తున్నాడు, డేలో 70% ఏమో వర్షిప్ చేస్తున్నాడు. అది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. అలా ఉండాలి. నేను మొత్తానికి ప్రార్థన చేయదని చెప్పట్లే, మనం ఆరాధికులుగా ఉండాలి. మనం ఆరాధన ఎక్కువ మోతాదులో ఉండాలి. మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. మన ప్రార్థనా పరులకు 30% ఉండాలి. ఆరాధనకేమో 70% ఇచ్చాడు, ప్రార్థనకేమో 30% ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ఆరాధించవలసిన సమయంలో కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పిన, ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు. ఆరాధనకు వచ్చింది మొదలుకొని లైవ్ వస్తూ ఉంటే కింద ఎన్నో కామెంట్లు పెడతారు, నాకు అక్కడ నొప్పి, ఆ ఉద్యోగం, అది, ఆ సమస్య, ఎన్నో సమస్యలు అని ఏమో పెడుతుంటారు. మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్లే. ఈవెన్ ఆ కింద స్క్రోలింగ్ వెళ్తూ ఉంటుంది కదా, మీ ప్రార్థన అవసరం కొరకు ఈ యొక్క నెంబర్ అంటాడు. కానీ మీరు ఆరాధనలు ఎదగాలని ఆరాధించని అంటారా? అనరు. మీరు గమనించండి, ఆరాధనకు, స్తుతికి ఇక్కడ మీరు గమనించండి 70% నియమింపబడింది ఈ భక్తుని జీవితంలో. 30% మాత్రము ప్రార్థనకి ఇచ్చాడు. అంటే దేవుణ్ణి అడిగేది తక్కువ, దేవుని దగ్గర నుంచి పొందుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించి ఆయనకు అర్పణలు చెల్లించేది ఎక్కువ శాతం. ప్రియులారా, అది జరగాలి. ఈ రేషియో ఏదైతే ఉన్నదో, ఈ నిష్పత్తి ఏదైతే ఉన్నదో 7:3 లేదంటే 70:30 ఏదైతే ఉన్నదో, ఈ రేషియో చొప్పున మనం మన జీవితంలో మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. దావీదు ఆరాధికుడే, అదే సమయంలో గొప్ప ప్రార్థనాపరుడు కూడా. అతని ప్రార్థన కంటే ఆయన ఆరాధన ఎక్కువ సమయంలో ఉండేవాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన ఆరాధన 70% అయితే ఆయన ప్రార్థన 30% ఉండేది. అలా మారాలి. మనం మొత్తము 100% ప్రార్థన కాదు, ఆరాధన కూడా చేయాలి. ఎలా? వ్యక్తిగతముగా. దినమునకు 7 మార్లు అంటే ప్రతి దినము అదే పని, ప్రతి దినము అదే ఆలోచన. ఏ ఆలోచన అంటే దేవుణ్ణి ఆరాధించాలి. సమయం దొరికితే చాలు దేవుణ్ణి ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు గొప్ప ఆరాధికుడు అండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, యేసుక్రీస్తు తర్వాత అంటే దావీదు గారు. కానీ అసలు యేసుక్రీస్తు వారి జీవితం చూడండి, ఆయనకు సమయం దొరికితే చాలు. ఎప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉండేవాళ్ళు, అనేక మందిని ఆదరించి అనేక మంది స్వస్థతలు చేస్తూ ఉండేవారు. ఒకవేళ సమయం దొరికితే చాలు ఏకాంతంగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి? కొండ మీదకో, అరణ్యానికో, సముద్ర తీరముకో ఏకాంతంగా వెళ్ళిపోతాడు ఆయన. కారణం ఏంటి చెప్పనా? ఆయనకి ఏమైనా అవసరాలు ఉన్నాయా అండి? ఆయన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆయనకి ఏమైనా అవసరాలు ఉన్నాయా? ప్రభువా, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఫుడ్ లేదు, నాకు ఉద్యోగం లేదు, స్థలం లేదు, నాకు కొంప లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, ఏ రోజున అడిగాడు ఆయన? అడగడు ఆయన. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ప్రభువా, ఒక చర్చి కట్టాలనుకుంటున్నాను, స్థలం లేదు, అడగలే. ఒక యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాను, యూనివర్సిటీ లేదు, యూనివర్సిటీకి బిల్డింగ్ కావాలి, అడగలేదు ఆయన. నథింగ్. నాకు అవసరం లేదు, ఏది అవసరం లేదు. నా మాటే పదునైనది, నా మాట పదునైనది. ఆ పదునైన ఆయుధాన్ని నేను అందరికీ ఇస్తాను. కానీ నాకు సమయం దొరికితే మాత్రము దేవుని దగ్గర నేను ఆయన్ని ఆరాధించాలనుకున్నాడు. అందుకే ఆయన మీరు గమనించండి, ఏకాంతంగా వెళ్ళిపోయాడు. లేదంటే రోజంతా ప్రజలు తినేస్తే కనుక సాయంత్రకాలంలో వెళ్ళిపోయాడు, రాత్రి సమయంలో వెళ్ళిపోయేవాడు, లేదంటే ఉదయాన్నే పెందల గడిన వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి? అరణ్య ప్రాంతంలోనికి, ఒంటరి స్థలంలోనికి ఏకాంతముగా ఆయన సమయం గడుపుతూ ఉండేవాడు. ఆ పదాలు మనం చూడవచ్చు. ఏకాంతముగా, ఒంటరిగా తన సమయమును గడుపుచుండను, ప్రార్థించడం అంటే ఆయన ఏదో ఔషధాలు కోరడం కాదు. దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ప్రభువా, ఈ దినమంతా నన్ను వాడుకున్నావు నాయన, నీకు స్తోత్రం నాయన. అనేక మంది ప్రభావితం అయ్యారు నా మాటల వల్ల, అదంతా నీవిచ్చినదే నాయన. అనేక మంది స్వతత పొందారు, అదంతా నీదే నాయన. అనేక మందికి న్యాయం తీర్చాను, అదంతా నీ వల్లనే నాయన. అనేక మందిని మార్చగలిగాను, అదంతా నీ వల్లనేనని స్తుతించడానికి వెళ్తూ ఉన్నాడు అరణ్యంలోనికి, కొండ ప్రాంతంలోనికి, సముద్ర తీరంలోనికి. యేసుక్రీస్తు వారి జీవితం అది. గొప్ప ఆరాధికుడు ఆయన, గొప్ప ఆరాధికుడు.
అలాగే మనం సమాజంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించాలంటే సమాజంలోకి వెళ్ళి అందరితో పాటు ఆయన కూడా దేవాలయంలో ఆరాధించాడు దేవుడిని. కానీ వ్యక్తిగతంగా మాత్రము రాత్రంతా ఆరాధించేవాడు. మరొక మాట చూద్దామా? 119 కీర్తనలో 62వ వచనం అనుకుంటా. 119వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్నాడు. 62వ వచనంలో, 119 కీర్తన 62వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆరాధన అంటేనే చెల్లించడం, వర్షిప్ అంటేనే చెల్లించడం, దేవుని మహిమపరచుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడును. అర్థమవుతుందా? అర్ధరాత్రి లేచట వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా తీవ్రమైన నష్టం ఉందనుకోండి, నిద్ర పట్టకపోతే అప్పుడు లేచి మనం ప్రార్థన చేసుకుంటాం. ఏదైనా ఇంట్లో కుటుంబంలో కానీ, ఆర్థికంగా కానీ, ఏదైనా అనారోగ్యం కానీ, చాలా కఠినమైన పరిస్థితులు మనం ఉన్నామంటే నిద్ర పట్టదు. మనకు బేసిక్గా నిద్ర పట్టదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిద్ర రాదు. ఆ టైంలో ఏం చేస్తాం? ఎలాగో నిద్ర పట్టట్లేదు కాబట్టి ప్రార్థన చేసుకునే స్వభావం అనేది. కానీ భక్తులు ఎవరు చెప్పనా? నిద్ర పట్టకపోయినా అందరూ నిద్రపోయిన తర్వాత వీళ్ళు లేచి దేవునికి స్తుతులు చెల్లించడానికి వాళ్ళు మేలుకునేవాళ్ళట. ఎంత అద్భుతమో కదా వాళ్ళ జీవితాలు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళు మేలుకునేవారు. ఎందుకు మేలుకున్నావంటే, ఎందుకు లేచావు అని అడిగితే, నేను దేవునికి స్తుతులు చెల్లించడానికి లేచాను. ఒకవేళ భార్య భర్త పక్కన నుండి ఎందుకు లేచావు అంటే, నేను దేవునికి ఆరాధించడానికి లేచాననే సాక్ష్యాలు వాళ్ళవే. మరి మనమైతేనో కష్టాలను బట్టి ప్రార్థనలు చేస్తాం. ప్రార్థనలు చేయడం తప్పు అనట్లేదు, కానీ రేషియో పెరగాలి, ఆరాధనలో క్రమం పెరగాలి, సమయం పెరగాలి. మనముగా గొప్ప ఆరాధికులుగా వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి మనము మలచుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, అప్పుడే మన ఆరాధన పరిపూర్ణమవుతుంది. చివరిగా పౌలు గారిని గురించిన ఆరాధన క్రమములు ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ప్రియరా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. ఏమన్నాడు? సంఘము గురించి మాట్లాడుతూ, ఓ సంఘమా, మీరు అభివృద్ధి చెందుతున్నారు, మంచిదే. ఒకప్పుడు మీరు అన్ని జనులుగా ఉండి దేవుని చిత్తంలోకి మీరు వచ్చారు, దేవుని రక్షణలోకి మీరు వచ్చారు. అందుని బట్టి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. ఇది తను చేస్తున్న ఆరాధన గురించి మాట్లాడుతాను. మీ విషయమై నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే తను చేస్తున్న ఆరాధన గురించి మాట్లాడాడు. కొలసి సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనంలో చూద్దాం ప్రియులారా. కొలసి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనంలో చూస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము అన్నాడు. చూడండి, మేము సంగమా మీ యొక్క అభివృద్ధిని గురించి మేము వినినప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎఫెసీ పత్రికలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. కొలసి పత్రికలో మేము స్తుతులు చెల్లిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. కాబట్టి వ్యక్తిగత ఆరాధన అనేది మన జీవితంలో ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అది భక్తులు మనకు నేర్పిస్తున్న చక్కటి సాక్ష్యములు. ప్రేమైన దేవుని వారలారా, వ్యక్తిగతంగా మనం ఆరాధన చేస్తే సంఘములో మనము ఒక్క సెకండ్ కూడా అనాలోచనగా, ఒక్క సెకండ్ కూడా దిక్కులు చూడడము, సమయం చూసుకోవడము, ఫోన్ చూసుకోవడము, ఎప్పుడు ఆరాధన అయిపోతుంది అని ఉండదు. ఇంకా ఆరాధిస్తే బాగుంటుంది, ఇంకా దేవుడు మాట్లాడితే బాగుంటుంది, ఇంకా దేవుడు ఏదైనా గొప్ప విషయం చెప్పేస్తే బాగుంటుంది, ఇంకా నేను మారడా, నాలో ఏదైనా ప్రవర్తన బాగోకపోతే ఇంకా ఏదైనా. ఇది ఎవరిలో ఉంటుందనంటే వ్యక్తిగత ఆరాధికుల్లో ఈ లక్షణం గొప్పగా ఉంటుంది. దేవుడు మాట్లాడాలని, దేవుణ్ణి ఆరాధించాలని వారు ఎప్పుడు కూడా ఉత్సాహం కలిగి ఉంటారు, ఊవిలుడుతుంటారు, వాళ్ళు ఆశ కలిగి ఉంటారు వారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని నామాలు ఏవైతే ఉన్నావో వాటిని మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఆ నామముల బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దేవుడు చేసిన మేలు మనము జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమపరుస్తూ ఉండాలి. వ్యక్తిగత ఆరాధన బాగుంటే వెరీ నెక్స్ట్ మనం సంఘంలోకి వెళ్ళినప్పుడు సంఘంలో కూడా మన ఆరాధన శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా అవసరం కాదని చెప్పట్లేదు. ఇక్కడ మనం గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలంటే వ్యక్తిగతంగా గొప్పగా మనము ఆరాధించాలి. కొంతమంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకు? వ్యక్తిగతంగా మీరు చేసుకోలేకపోతున్నారు కాబట్టి నలుగురిలోకి వచ్చి మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. అదే వ్యక్తిగతంగా మీరు దాన్ని అలవాటు చేసుకుంటే
వ్యక్తిగతంగా మీరు ఆరాధించలేకపోతున్నారు కాబట్టి సంఘంలో మీరు పాలు భాగస్తులు కాలేకపోతున్నారు ఆరాధనలో. అందుకే వ్యక్తిగతంగా ప్రార్థన అలవాటు చేసుకోవాలి, వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి, వ్యక్తిగతంగా దేవుని మహిమపరచాలి. వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో ఈ వ్యక్తుల సమూహం కలిసినప్పుడు ఆ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. కాబట్టి అట్టి వ్యక్తిగత ఆరాధన మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం కూడా ఆరాధనలో అభివృద్ధి చెందుతాం. వ్యక్తిగతంగా దేవుని మనం ఆరాధించి సంఘముగా కూడుకుని మరింత ఉద్యమం కలిగి మనం అందరం కూడా ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ దేవుని మహిమపరచాలి. ఫైనల్ ఏంటంటే అల్టిమేట్గా దేవుని యొక్క మహిమార్థమై మన సమయం అంతా కూడా వినియోగింపబడాలి. అది ప్రతి నిమిషము కూడా క్యాల్కులేషన్లో ఉంటుంది. మనం అరగంట లేట్గా వస్తాము, నేను అడగకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ నోట్ చేసుకుంటాడు. 10 నిమిషాలు లేట్లో వస్తాము, నేను అడగకపోవచ్చు, ఆయన నోట్ చేసుకుంటాడు. ఈ వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడనంటే డాక్టర్ రాస్తాడు, మా దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయిందంటే. అర్థమవుతుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు చచ్చిపోయాడనంటే డాక్టర్ రాస్తాడు, 10 నిమిషాలు ముందు వస్తే మేము బ్రతికించేవాళ్ళమండి, 10 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. కాబట్టి గమనించండి, ఆలస్యము ఎప్పటికీ కూడా మీరు గమనించండి అమృతము కానే కాదు. అది ఎన్నటికీ కూడా దేవునిలో విషమే అవుతుంది. సమాజంలో ఆలస్యము అమృతము విషం అంటారు, కానీ దేవుళ్ళ మాత్రము ఆలస్యము మన జీవితాలకి ప్రమాదము విషమే, కానీ అది ఎన్నటికీ కూడా అమృతము కాదనే సత్యాన్ని మనం గమనించాలి. మంచిది. 5వ భాగము, ఇది 5వది కదా, 6వది కూడా ఉన్నది మనం గమనించాలి. ఆరాధన గురించి మరిన్ని విభిన్నమైన కోణాలు మనము ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.